అందరికీ నమస్తే అండి. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో 6,100 పోస్టులు అయితే ఉన్నాయి కదండి, కానిస్టేబుల్ పోస్టులు. దానికి సంబంధించి ఈ వీడియోలో అయితే మీకు బ్రీఫ్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారో మీరు మాత్రం ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే ఈ యొక్క నోటిఫికేషన్ క్యాన్సిల్ అయిపోతుంది అనుకున్న వారు ఈ వీడియోని స్కిప్ చేయండి. ఎందుకంటే మీకు ఈ యొక్క నోటిఫికేషన్ క్యాన్సిల్ అయిపోతుంది అనే చెప్పే యూట్యూబ్ ఛానల్ చాలా ఉన్నాయండి. అక్కడికి మీరు వెళ్ళిపోండి, వాళ్ళకి వ్యూస్ పెరిగితే మీ యొక్క సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా పెరుగుతుందండి. సో మీరైతే స్కిప్ చేయండి, ఈ వీడియోని చూడకండి. ఈ వీడియో మాత్రం నేను చేసేది ఎవరైతే సెలెక్ట్ అయ్యారో 95,208 మంది అభ్యర్థులు ఉన్నారో వారి కోసమే ఈ వీడియో చేస్తున్నాను. వారి యొక్క ఆత్మవిశ్వాసం పెంచడానికి కోసమే నేను చేస్తానండి. సో ఎవరైతే నోటిఫికేషన్ క్యాన్సిల్ అయిపోతుంది అనుకున్న వారు వీడియోని స్కిప్ చేయండి, నో ప్రాబ్లం అండి. సో అసలు నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉందా? నేను చెప్తాను చూడండి, 100కి 100% అండి. 100కి 100% నోటిఫికేషన్ అయితే క్యాన్సిల్ అవ్వదండి. ఎలా క్యాన్సిల్ అవుతుందండి? ఇంకా ఇది చిన్నపిల్లలు ఆటలేదండి. అంటే చిన్నపిల్లలు ఆడుతారు కదా, గేమ్ ఆడుతారు కదండి. ఒకవేళ వాళ్ళు అవుట్ అయితే తూచు మళ్ళీ మొదటి నుంచి ఆడదాం ఆట కాదు కదండి. ఇది గవర్నమెంట్ విడుదల చేసిన నోటిఫికేషన్. చాలా మంది అభ్యర్థులు ఈ ఒక నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపుగా మనకి 4,59,182 మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాస్తే మనకి క్వాలిఫై అయిన క్యాండిడేట్ ఎంతమంది? 95,208 మంది క్వాలిఫై అయ్యారండి. దాదాపుగా మనకి 3,64,000 మంది దగ్గర అందరూ డిస్క్వాలిఫై అయ్యారండి. సో వీళ్ళు డిస్క్వాలిఫై అయిపోయారని నోటిఫికేషన్ క్యాన్సిల్ అంటున్నారండి. సో ఇది ఎంతవరకు కరెక్ట్? ఎగ్జామ్ కూడా చాలా టఫ్ గా ఇచ్చారండి. అప్పుడు ఎప్పుడైతే మనకి ఈ యొక్క ప్రిలిమ్స్ పెట్టారో ఆ ఎగ్జామ్ కూడా చాలా టఫ్ గా ఇవ్వడం పెట్టే కదండి. దాదాపుగా 95,200 మంది క్వాలిఫై అయ్యారు. వాళ్ళు ఎంత కష్టపడి చదువుకుంటారు అది మీరు అర్థం చేసుకోండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో, వాట్సాప్ ఛానల్లో విపరీతంగా ఈ యొక్క నోటిఫికేషన్ క్యాన్సిల్ అయిపోవాలి. సో ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ అయితే క్యాన్సిల్ అయితే అవ్వదండి. ఒక నోటిఫికేషన్ క్యాన్సిల్ అవ్వాలంటే బలమైన రీజన్ ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నీట్ ఎగ్జామ్ అయింది, అలాగే నెట్, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. సో ఈ యొక్క ఎగ్జామ్స్ అండి, ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది, ఎగ్జామ్ రాశారు. ఆ తర్వాత మార్నింగే ఎగ్జామ్ క్యాన్సిల్ అని ప్రకటన ఇవ్వడం జరిగింది. సో ఎందుకు? ఆ యొక్క పేపర్ లీకేజ్ స్కామ్ జరిగిందనే ఉద్దేశంతో మనకి వెంటనే రద్దు చేశారు. సో అలాంటి సందర్భం తప్పించి నోటిఫికేషన్ అనేది రద్దు చేయడం అనేది ప్రభుత్వం అయితే అంత సాహసమైన నిర్ణయం అయితే తీసుకోదండి. సో అది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే క్యాన్సిల్ అయిపోతుంది అనుకున్న అభ్యర్థులు మాత్రం నేను చెప్పేది ఇదేనండి, క్యాన్సిల్ అయితే 100కి 100% అవ్వదు. ఎవరైతే 95,208 మంది అభ్యర్థులు ఉన్నారో ఈ యొక్క ఆత్మవిశ్వాసంతో అలాగే ఉండండి. మీరు తప్పకుండా విజయం సాధిస్తారు. సో మీరు తప్పకుండా ఎవరైతే హార్డ్గా కష్టపడతారో, అంటే రన్నింగ్, ఫిజికల్ టెస్ట్కి, ఫైనల్ ఎగ్జామ్కి, సో ఎవరైతే ఇప్పటి నుండి మీరు కష్టపడి ఫిజికల్ టెస్ట్కి, ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవుతారో వారైతే కంపల్సరిగా ఈ యొక్క 6,100 పోస్టులో మీరు మీ యొక్క ఉద్యోగం అనేది సాధిస్తారండి. ట్రైనింగ్ అనేది కంపల్సరిగా 2025 జనవరి, ఫిబ్రవరిలో పక్కా ఉంటుందండి. ఇది రాసి పెట్టుకోండి. సో మనకి ఈవెంట్స్ ఎప్పుడు ఉండవచ్చు? మేబీ నాకు తెలిసి మ్యాక్సిమం మనకి ఈ మంత్ 30 తేదీన ఫైనల్ హియరింగ్ అనేది ఉండొచ్చు. మనకి లాస్ట్ హియరింగ్ వచ్చేసరికి జనవరిలో అయిందండి, 23 తేదీన అయ్యింది. ఆ తర్వాత ఈ యొక్క ఎలక్షన్ హడావిడి, అలాగే సుప్రీం కోర్టు సెలవులను బట్టి అది కేసు అనేది అలా వాయిదా పడిపోయింది ఈ నెల 30 తేదీకి. సో ఈ నెల 30 తేదీన అయితే ఫైనల్ హియరింగ్ అయ్యే ఛాన్స్ అయితే లేదండి. మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ అయితే వాయిదా వేస్తారు. ఒక 2 వాయిదాలు అయితే పడే అవకాశం ఉంది. సో ఈ 2 వాయిదాల్లో మ్యాక్సిమం కేసు గురించి ఒక కొలిక్ అయితే వస్తుందండి. కేసు గురించి ఫైనల్ హియరింగ్ అయిపోతే ఇంకా నెక్స్ట్ ఈవెంట్ పడతారండి. 2 నెలల్లో 2 మంత్స్ లో మీకు ఈ యొక్క ఈవెంట్ అనేది క్లియర్ చేస్తారండి. మ్యాక్సిమం నాకు తెలిసి ఈ కేసు అనేది ఆగస్టు మంత్ ఎండింగ్ కల్లా మీకు ఒక కంక్లూజన్కి వస్తుందండి. సెప్టెంబర్ 15 తేదీని దాటిన తర్వాత మీకు ఈవెంట్లు అయితే పెట్టే అవకాశం ఉంటుంది.
సెప్టెంబర్లో కానీ లేదా అక్టోబర్ కానీ పెట్టే అవకాశం ఉంది. ఒక నెల రోజుల్లో ఈవెంట్స్ అనేది మీకు ఫుల్ పేజ్డ్గా క్లియర్ చేస్తారండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎటువంటి ఎలక్షన్స్ అన్ని కంప్లీట్ అయిపోయి ఎటువంటి మనకి పోలీస్ ఫోర్స్ బందోబస్తుకి వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి మనకు మాక్సిమం వన్ మంత్లో మీకు పూర్తి చేస్తారు. మీకు అక్టోబర్ కల్లా మీకు ఈవెంట్ కండక్ట్ పూర్తి చేస్తే మీకు నవంబర్లో ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంది. దాంట్లో మీకు మెడికల్ టెస్ట్లు అన్నీ అయిపోయాక మీకు జనవరి ఫిబ్రవరిలో మీకు ట్రైనింగ్ అయితే వెళ్ళిపోతారు. సరే, కొత్త నోటిఫికేషన్ వస్తుందా? మనకి గౌరవనీయులైన డీజీపీ గారు మనకు ఒక ప్రెస్ నోట్ అనేది మెమోరాండం అనేది రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక డిపార్ట్మెంట్ లో మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఆ యొక్క డిపార్ట్మెంట్, ఒక రెవెన్యూ అయినా, అగ్రికల్చర్ అయినా, పంచాయతీరాజ్ అయినా, ఏ డిపార్ట్మెంట్ అయినా ఆ డిపార్ట్మెంట్ లో ఉన్న వేకెన్సీస్ అనేది, ప్రతి సంవత్సరం ఉన్న వేకెన్సీ అనేది ప్రభుత్వానికి తెలియపరిచే అవసరం అనేది ఆ యొక్క అధికారికి ఉంటుందండి. ఆయన బాధ్యత అండి అది. సో ఆ బాధ్యతతోనే ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సబ్ ఇన్స్పెక్టర్స్ అలాగే కానిస్టేబుల్స్ ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయని ప్రభుత్వానికి తెలియపరిచారు. సో వేకెన్సీ అయితే చాలా ఉన్నాయండి. ఒక 10,000 పైచీలకి మనకి వేకెన్సీ ఉన్నాయి. ప్రభుత్వానికి కూడా కానిస్టేబుల్, ఎస్ఐలు చాలా వరకు అవసరం ఉందండి. నాకు తెలిసి జనవరిలో కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే 100% ఉందండి. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ పూర్తి చేస్తే కానీ ఆ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయరండి. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ యొక్క కోర్టు కేసు అనేది క్లియర్ అయిన తర్వాతే కొత్త నోటిఫికేషన్ వస్తుంది. కోర్టు కేసు అనేది క్లియర్ అవ్వకుండా ఒకవేళ ప్రభుత్వం సాక్ష్యం చేస్తే మళ్ళీ హోంగార్డ్స్ అనే వారు కోర్టులో కేసు వేసే అవకాశం ఉంది. కాబట్టి కోర్టు అనేది ఒక తీర్పు ఇచ్చిన తర్వాత ప్రభుత్వానికి కూడా కొంచెం రిలీఫ్ అవుతుంది. కాబట్టి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే క్వాలిఫై అవ్వలేని అభ్యర్థులు ఉన్నారో మీరు దయచేసి ఈ ప్రజెంట్ ఉన్న నోటిఫికేషన్ పూర్తి చెయ్యాలి అని మీరు కూడా చెప్పాలండి. ఎవరికి? మీ లోకల్లో ఉన్న ప్రతినిధులకి, ఎవరు ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి మీరు వినతిపత్రం ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి తెలుస్తుంది. ఆల్రెడీ మన గౌరవనీయులైన నారా లోకేష్ గారికి ఆల్రెడీ దీని గురించి ఇష్యూ గురించి తెలుసండి. మన సీఎం గారికి కూడా తెలుసు, మన హోంమంత్రి అనిత మేడం కూడా ఈ విషయం తెలుసండి. సో ప్రభుత్వం దృష్టిలో అయితే ఈ యొక్క 6,100 పోస్టుల గురించి వాళ్ళకి తెలుసండి. ఇదేమి వాళ్ళు తెలియకుండా జరగట్లేదు. కంపల్సరిగా మీకైతే న్యాయం జరుగుతుంది. ఎవరైతే 95,000 అభ్యర్థులు ఉన్నారో మీరు దయచేసి ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఒకవేళ కోర్టు కేసు అనేది మీకు ఫైనల్ అయిపోతే వెంటనే దీని గురించి పెట్టేస్తారండి ఈవెంట్స్. మీరు అప్పటికప్పుడు మీరు మీ యొక్క చెస్ట్ని ఇంప్రూవ్ చేసుకోవడం కానీ, ఫిజికల్గా రన్నింగ్ ఇంప్రూవ్ చేసుకోవడం కానీ కష్టమైపోతుంది. సివిల్స్కి అయితే ఎటువంటి గ్రౌండ్ మెరిట్ లేకపోయినా మిగతా ఏపీఎస్పీకి గ్రౌండ్ మెరిట్ కావాలి. కాబట్టి మీరు ఎప్పటి నుండే హార్డ్గా కష్టపడాలండి. సో ఇదైతే నేను చెప్పదలుచుకున్నాను. ఎవరైతే 95,000 అభ్యర్థులు ఉన్నారో మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఎక్కడ కూడా కోల్పోకండి. మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఎందుకంటే నోటిఫికేషన్ అనేది రద్దు అవ్వదు. నేను 100% నేను గ్యారెంటీ ఇస్తున్నానండి. ప్రభుత్వం అనేది ఈ గవర్నమెంట్ మీద నాకైతే నమ్మకం ఉందండి. నోటిఫికేషన్ రద్దు చేసే అవకాశం అయితే లేదు. సో అందరూ కూడా ధైర్యంగా ఉండండి. వివిధ రకాలమైన టెలిగ్రామ్ ఛానల్లో నెగిటివిటీ ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే టెలిగ్రామ్ ఛానల్లో ప్లీజ్ లెఫ్ట్ అయిపోండి. ఎవరైతే 95,000 మంది అభ్యర్థులు ఉన్నారో మీరు ఒక ఛానల్ క్రియేట్ చేసుకొని అందులో మీ యొక్క స్టడీ గురించి డిస్కస్ చేసుకోండి. అది మీకు బెనిఫిట్ అవుతుంది. అంతే చెప్పించి అనవసరమైన విషయాలు డిస్కస్ చేసుకుంటూ అంటే మీరు ఇంకా ఆత్మవిశ్వాసం అనేది కోల్పోతారు. ఓకే ఫ్రెండ్స్, నా యొక్క వీడియో కానీ మీకు నచ్చుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ద బెస్ట్ అండి.